అలానే విశ్వేశ్వరరావు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ, కార్యకర్తే అధినేత. ఇది పార్టీ యొక్క సిద్ధాంతం. లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ సంక్షేమ విభాగానికి ఆయనే అధిపతిగా ఉన్నాడు, ఆయనే మానిటర్ చేస్తున్నారు. కార్యకర్తలకి సమన్వయ కన్వీనర్గా ఆయన తొలుత వ్యవహరించారు. ఆ తర్వాత సంక్షేమ విభాగాన్నే ఏర్పాటు చేసింది. బహుశా ఏ రాజకీయ పార్టీ కూడా, సంప్రదాయ పార్టీలు సంక్షేమ విభాగాన్ని ఎక్కడ కూడా ఏర్పాటు చేసినటువంటి రాజకీయ పార్టీలు లేవు, ఒక్క తెలుగుదేశం పార్టీ మినహా. అందుకే దాదాపుగా 400 కోట్లకు పైగా ఇప్పటి వరకు పార్టీ ఖాతా నుంచి సహాయం చేశారు కార్యకర్తలకి. ఏ కార్యకర్తలకంటే తెలుగుదేశం పార్టీ భావజాలాన్ని అణువణువున జీర్ణించుకున్న కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఎన్టీఆర్ మోడల్ స్కూల్ కానీ, లేదా ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి కానీ రకరకాల సహాయాలు చేస్తున్నారు. అలాగే బీమా, ఆరోగ్య బీమా సంబంధించినటువంటి స్కీమ్ కానీ ఇవన్నీ కూడా అమలు చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీలోకి ప్రత్యక్షంగా వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా. ఫస్ట్ అసలు కార్యకర్తలకి సమన్వయం చేసుకుంటూ ఆయన కార్యకలాపాలను ప్రత్యక్షంగా ప్రారంభించారు తెలుగుదేశం పార్టీలో. ఆ తర్వాత ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శి అయ్యారు. ఆ తర్వాత నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్, తర్వాత ఎన్టీఆర్ మోడల్ స్కూల్ నుంచి కార్యకర్తలు ఎవరైతే పార్టీలో పనిచేస్తూ పార్టీ కోసమే బతుకుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేసి వాళ్ళందరితోటి ఆయన మమేకం అవుతూ ఉన్నారు. ఆయనకి టెక్నాలజీ పరంగా కూడా కమాండ్ ఉంది. అందుకే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిజమైనటువంటి వాళ్ళు ఎవరు, నిజం కానటువంటి వాళ్ళు ఎవరు అనేది బాగా స్పష్టత ఉంది. తెలుగుదేశం పార్టీ కోసం 2024లోనే కాదు, తొలి నుంచి ఎవరెవరు కష్టపడుతున్నారనేది కూడా ఆయనకి తెలుసు. పల్నాడు జిల్లాలో మంజుల అనేటి మహిళ, ఆవిడ పోలింగ్ బూత్లో కూర్చొని నిలబడ్డారు 2024 ఎన్నికల్లో. ఆవిడని పిలిచి ఆవిడకి సరైనటువంటి పదవి ఇవ్వటం జరిగింది. అలాగే చంద్రయ్య, అందరికీ తెలుసు, చంద్రయ్య జై జగన్ అని చెప్పి అనముంటే జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం అని అనడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గొంతు కోశారు. ఆ కుటుంబాన్ని గుర్తించింది తెలుగుదేశం పార్టీ. చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించింది. ఇలా నష్టపోయినటువంటి కార్యకర్తలకి ఎవరెవరికి ఏం చేయాలి అనే దాని మీద క్లారిటీ ఉంది. అందుకే గతంలో ఎప్పుడైనా సరే నామినేటెడ్ పదవులు నియామకం జరిగేటప్పుడు కొంత హడావుడి నడిచేది. పార్టీలోని అంతర్గతంగా కొన్ని గొడవలు అంతర్గతంగా నడిచేవి. కానీ ఈసారి 3-4 విడతలుగా నామినేటెడ్ పోస్టులు అనౌన్స్ చేసినప్పటికీ కూడా ఎక్కడ అసంతృప్తి కానీ, బయటకు వచ్చి అసంతృప్తిని వెల్లడించడం కానీ ఎక్కడ కూడా మనకి కనిపించలేదు. దానికి కారణం ఏంటి? తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎవరున్నారో వాళ్ళకే ఆ నామినేటెడ్ పదవులు ఇవ్వడం జరిగింది. ఇదంతా తెలుగుదేశం పార్టీ అధిష్టానం వద్ద ఉన్నటువంటి సమాచారం. కానీ కొంతమంది తెలుగుదేశం పార్టీలో సూడో మేధావులు ఉన్నారు. వాళ్ళు తెలుగుదేశం పార్టీని డ్యామేజ్ చేస్తూ, తెలుగుదేశం పార్టీ గ్రూపుల్లోనే ఉంటూ, తెలుగుదేశం పార్టీలో ఏదో అసంతృప్తి రగిలిపోతుంది, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉన్నారు అనేటువంటి ఒక ప్రోపగండా, మౌత్ పబ్లిసిటీ చేస్తూ ఉన్నారు. వాళ్ళని లోకేష్ గారు గుర్తించారు. ఎవరెవరు ఇలాంటి మౌత్ పబ్లిసిటీ చేస్తున్నారు, ఎవరెవరు గ్రూపుల్లో తెలుగుదేశం పార్టీకి యాంటీగా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల భుజం మీద తుపాకీ పెట్టి పార్టీని ఇబ్బంది పెట్టేలా చేస్తున్నారు, వీళ్ళని గమనిస్తూ ఉన్నారు. కొంతమంది సూడో మేధావుల రూపంలో సోషల్ మీడియాలో జొరబడి, సోషల్ మీడియాలో పార్టీకే నష్టం చేకూరేలాగా వ్యవహరిస్తున్నారు అనేది అధిష్టానం వద్ద ఉన్నటువంటి సమాచారం. అంతేకాదు, గ్రూపుల్లో తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది, చేస్తానన్నది ఏంటి, ఏం చేస్తుంది అనే దాని మీద కూడా కొంతమంది సున్నితమైనటువంటి విమర్శలు గుప్పిస్తున్నారు. ఎవరు వాళ్ళనంటే న్యూట్రల్స్ పేర్స్, తటస్థ మేధావులు.
వాళ్ళనే సూడో మేధావులు అంటున్నారు. తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి కొంతమంది సూడో మేధావులు వీళ్ళు తటస్థ రూపంలో ఉంటూ తటస్థంగా ఉంటూ పార్టీకే నష్టం చేకూరేలాగా కొంతమంది వ్యవహరిస్తున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. అందుకే దాని మీద ఒక నిఘా లోకేష్ గారు పెట్టడం జరిగింది. ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాని గమనిస్తే అటు ట్విట్టర్ కానీ లేదా ఫేస్బుక్ కానీ లేదా ఇన్స్టాగ్రామ్ కానీ వీటిల్లో కొంతమంది న్యూట్రల్ పేరుతోటి న్యూట్రల్ జర్నలిస్టులు లేదంటే న్యూట్రల్ పర్సన్స్ అనేటువంటి ముసుగులో తెలుగుదేశం పార్టీని డ్యామేజ్ చేస్తున్నారు. వాళ్ళు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాల్ని ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కావాల్సినటువంటి సమాచారం మేరకే కట్ చేసి ఆ వీడియోస్ని వైరల్ చేస్తూ ఉన్నారు. సరిగ్గా ఇలాంటి సిచ్యువేషనే పార్టీకి నష్టం చేకూరుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి ఆరోపణలు, వాళ్ళు చేసేటువంటి సోషల్ మీడియా వీడియోలు వీటికన్నా కూడా కూటమి ప్రభుత్వాన్ని ఈ సూడో మేధావుల రూపంలో ఉండేటువంటి తటస్థ జర్నలిస్టులు డ్యామేజ్ చేస్తున్నారు అనేది తెలుగుదేశం పార్టీ అధిష్టానం వద్ద ఉన్నటువంటి సమాచారంగా ఇప్పుడు పార్టీల అంతర్గతంగా చర్చ నడుస్తోంది. ఎందుకు అని అంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏం చేశారు, ఇప్పుడు ఎలా చేస్తున్నారు, ప్రభుత్వం మీద పట్టు సాధించారా లేదా, అలాగే పార్టీ మీద పట్టు సాధించారా లేదా, పార్టీలో ఎవరికి అందుబాటులో ఉండలేదు కార్యకర్తలకి నాయకులు అనేటువంటిది ఒక అభిప్రాయాన్ని తీసుకెళ్తున్నారు. అలాగే ప్రభుత్వం మీద పట్టు సంపాదించలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారి మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది ఒక అభిప్రాయం కూడా ఇప్పుడు తీసుకెళ్తూ ఉన్నారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్ళటం కాదు, తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి సూడో మేధావులు ఎవరైతే ఉన్నారో అలాగే ఎవరైతే తటస్థ జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళ రూపంలో ఈ మెసేజ్ క్యారీ అవుతుంది. ఇది పార్టీకి ప్రమాదము అనేది లోకేష్ గారి యొక్క అభిప్రాయం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధిష్టానం కార్యకర్తలకి ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. ఈసారి గెలిచినటువంటి ఎమ్మెల్యేల్లో దాదాపు 70 మంది కొత్త వాళ్ళు ఉన్నారు. రాజకీయ నేపథ్యమే లేనటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అది ఎలివేట్ కావట్లేదు. దానికంటే కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పట్టించుకోవట్లేదు అనేది ఎలివేట్ అవుతుంది. కార్యకర్తలు ఇప్పుడు డైరెక్ట్గా యాక్సెస్ లోకేష్ గారితో ఉంది. ఆయన ఫోన్ నెంబర్ కూడా కార్యకర్తల దగ్గర ఉంటుంది. ఒక మెసేజ్ పెడితే ఇమీడియట్గా ఏదైనా సరే జరిగితే ఆయనే రియాక్ట్ అవుతున్నారు. కార్యకర్తల దగ్గరికి ఆయనే వెళ్తున్నారు. కాకపోతే ఆయన అధికారం లేనప్పుడు ఒక రకంగా, ఇప్పుడు మరొక రకంగా ఎందుకు ఉండాల్సి వస్తుంది అని అంటే ప్రతిదానికి ఇప్పుడు ప్రభుత్వం కార్యకలాపాలు పార్టీ కార్యకలాపాలు రెండు సమన్వయం చేసుకోవాలి. ఆ సమన్వయం చేసుకునే దాంట్లో కొన్ని మిస్ కావచ్చు. ఆ మిస్ అయిన దాన్నే హైలైట్ చేస్తూ లోకేష్ గారు కార్యకర్తలను పట్టించుకోవట్లేదు. కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళు చేసినా చేయకపోయినా పలకరించకపోయినా పార్టీ జెండాని పట్టుకొని మోస్తారు. అందుకే అన్నగారు ఎన్టీఆర్ గారు పెట్టినటువంటి పార్టీ ఇన్ని సంవత్సరాల పాటు ఉంది అని అంటే 83 నుంచి 82లో పెట్టారు, 83లో డైరెక్ట్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసింది. ఆ రోజు నుంచి ఇవాళ వరకు కూడా తెలుగుదేశం పార్టీ పదిలంగా ఉందంటే కార్యకర్తల పార్టీ, బీసీల పార్టీ. సో కార్యకర్తలు ఎప్పుడు కూడా పార్టీకే ఉంటారు. మధ్యలో వచ్చినటువంటి తటస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అటు ఇటు జంప్ అవుతూ ఉంటారు. అందుకే నిజమైనటువంటి కార్యకర్తలు ఎవరనేది డేటా లోకేష్ గారి దగ్గర ఉంది. వాళ్ళకి అన్యాయం జరిగితే ఖచ్చితంగా వాళ్ళ కుటుంబ సభ్యులను ఆదుకోవటం, వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే వాళ్ళని కూడా ఆదుకోవటం, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఒక మీటింగ్లో, కార్యకర్తల మీటింగ్లో క్లియర్గా లోకేష్ గారు చెప్పారు, అధికారంలోకి వచ్చాం కదా అని చెప్పి సంతోషపడద్దు, మీరు మీ గురించి ఆలోచించండి. ఫస్ట్ మీరు స్థిరపడండి, ఆ తర్వాత మీ కుటుంబీకుల్ని స్థిరపడేలాగా చెయ్యండి, ఆ తర్వాత మీరు మీ తోటి ఉండేటువంటి వాళ్ళని ఆదుకోండి, ఆ తర్వాత గ్రామాన్ని ఆదుకోండి, ఆ తర్వాత మండలాన్ని ఆదుకోండి, ఆ తర్వాత నియోజకవర్గాన్ని ఆదుకోండి, ఆ తర్వాత రాష్ట్రాన్ని ఆదుకోండి అని చెప్పి ఇలా సీక్వెన్స్ చెప్పాడు. అంటే అధికారంలోకి వచ్చాం, సో మీరు ఫస్ట్ మీరు స్థిరపడండి, మీకు ఇబ్బందులు లేకుండా చేసుకోండి, ఆ తర్వాత మీరు ఫైట్ చేయండి అని చెప్పడం జరిగింది. సో ఇంతకన్నా ఒక లీడర్ ఏం చెప్తారు? కార్యకర్తల పట్ల అంకితభావంతో తెలుగుదేశం పార్టీ ఉంది.
కార్యకర్తలకు ఏం జరిగినా మేము ఉన్నామని ముందుకు వస్తున్నారు. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ముందుకు వస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో కొంతమంది నష్టపరిచేలా, కార్యకర్తలకి పార్టీకి మధ్య గ్యాప్ పెంచేలా కొంత సూడో మేధావులు, తటస్థులు డ్యామేజ్ చేస్తున్నారు అనేది ఇన్ఫర్మేషన్. అందుకే వాళ్ళని సెట్ చేస్తూ ఉన్నారు. సెట్ చేసిన తర్వాత వాళ్ళని ఎలా ఉంచాలి, వాళ్ళ పట్ల ఎలా ఉండాలి అనే దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ తుఫాన్ హడావడి అయిపోయిన తర్వాత అని చెప్పి పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. మరి ఆ సూడో మేధావులు ఎవరు తటస్థ జర్నలిస్టుల పేరుతోటి పార్టీకి నష్టం చేకూరుస్తున్నారు అనేది మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.